కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుందమ్మా. ఆ క్రైసిస్ తోటి ఏంటి అనంటే వాళ్ళని తిట్టుకున్నా ఏం చేసుకున్నా జనంలో ఉండాలి, జనంలో ఉండాలి అనేటటువంటి ఒక తాపత్రయంలో ఉంటారు వాళ్ళు. తప్ప అసలు వాళ్ళు అరే సమాజం నన్ను ఏమనుకుంటుంది, నేను ఈ సమాజంలో, ఎందుకంటే వీళ్ళు సమాజానికి దూరంగా ఉంటారమ్మా. ఎందుకనంటే సమాజంతో వీళ్ళ సమాజం వేరే ఉంటుంది, కానీ నువ్వు చేసేటటువంటిది ఈ సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఈ సమాజం ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇవాళ నువ్వు ఉన్న సమాజం రేపొద్దు నీ పిల్లలకు ఉండదు, వాళ్ళకి ఈ సమాజంలోకి రావాల్సింది. ఈ సమాజం నుంచే వాళ్ళు ఆ సమాజంలోకి వెళ్ళాలి. నువ్వు ఇవాళ ఏదైతే లగ్జరీ లైఫ్ లేకపోతే ఇంకొకటి అంటే ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు మాట్లాడతారు వీళ్ళు. అది నాకు హాస్యాస్పదం. అసలు వీళ్ళు జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, అసలు వీళ్ళు ఏంటి, నేల మీద ఉన్నటువంటి వాళ్ళు. నిన్న కాక మొన్న ఒక అమ్మ కూడా అంది, కాస్ట్లీయెస్ట్ బిచ్చగత్తెలం అని మాట్లాడింది. ఏంటంటే నడమంత్రపు సిరి నరాల మీద పుండు. పోనీ వీళ్ళకి వచ్చినటువంటి సిరి నీతి నియమంగా ఏమన్నా వచ్చిందమ్మా? ఎలా సంపాదించారు? ఎక్స్పోజింగ్ తోటి ఈ విధంగా. సరే, అక్కడికి కూడా ప్రతి భారత స్త్రీ నోరు మూసుకుని కూర్చొని ఉంది. సంప్రదాయాలకు విలువిచ్చేసిన వాళ్ళు కూడా లోపల కుక్కున్నారు. ఇంకొక విషయం నేను చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. అందరూ ఎందుకు నోళ్ళు నొక్కున్నారో చెప్పాను. గుడికి వెళ్ళినప్పుడు నేను చాలా మందిని చూస్తున్నా, జుట్టు ఎరబోసుకుని వస్తున్నారు. దానివల్ల చాలా అనర్థాలు. దాని మీద ఒక ఎపిసోడ్ కూడా చేశాను నేను. అవును, ఓకే. నేను పూజారులను అడిగా, ఎపిసోడ్ చేయడానికి కూడా కారణం. పూజారులను అడిగా, స్వామి మీరు వచ్చేటప్పుడు అయ్యవారు వీళ్ళని కాస్త జుట్టు ముడేసుకుని రమ్మని చెప్పండి, లేదంటే అల్లుకుని రమ్మని చెప్పండి, లేదా అట్లీస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోమని చెప్పండి. ఈ జుట్టు ఇట్లా రాలిపోయి అమ్మవారి ప్రసాదాల మీద, స్వామివారి ప్రసాదాల మీదకి, అలాగే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాయి. అలాగే వెనక దీపాలు వెలిగిస్తుంటే దీపాలకి ప్రాబ్లం అవుతుంది. అలాగే ప్రసాదం పట్టుకుని వస్తారు, అమ్మవారికి ఏదన్నా ఇవ్వాలని వస్తారు. వీళ్ళు ఇలా 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 వేసుకుంటూ ఉంటారు. అది కాక వీళ్ళు ఇంత ఎరమోసుకున్న జుట్టు వీళ్ళు వెనక్కి ముందుకి క్యూల్లో నిలబడినప్పుడు ఇలా మూవ్ అయినప్పుడు ఆ ప్రసాదాల మీద జుట్టు పడిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పూజ చేసేటప్పుడు మనం జుట్టుని ఏమాత్రం ఇలా గోక్కున్నా కూడా మళ్ళీ మనం పూజ చేయడానికి పనికిరాం, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రావాల్సిందే. అవునా మేడం? ఎగ్జాక్ట్లీ. అంటే జుట్టు పూజకి అంత ముడిపడి ఉంది. నువ్వు మడి ఎక్కడ కట్టుకుంటున్నావు అంటే ఈ అలవాట్లకి మడి కట్టుకో, ఒంటికి కాదు నువ్వు కట్టుకోవాల్సింది. అది ఆ విధంగా నాకు ఒక గురువు గారు చెప్తే నేను విన్నాను అనమాట. తలకి వెంట్రుక తాకద్దు పూజ చేసేటప్పుడు. అందుకే చూడండి, మీరు అయ్యవార్లు కూడా ముడులు ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళకి వెనక ముడి ఎందుకు ఉంటది, దానికి చెప్పారు, దానికి ఒక శాస్త్రం ఉంటుంది. సో అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా మేము చెబితే వీళ్ళు మా మీదకి మమ్మల్ని అంటావా, స్త్రీ జాతిని అంటావా, మహిళల్ని అవమానిస్తావా అని అమ్మా మా మీదకి అందరూ వచ్చేస్తారు. మా వల్ల కాదు తల్లి, ఆ చేసేదేదో నువ్వు చేసి పుణ్యం కట్టుకోమా అన్నారు. కాదు మేడం, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్తేనే వాళ్ళ మీదే కాంట్రవర్షియల్. అసలు ప్రవచనకర్తలు ఏం చెప్తున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీ అయితే అయింది. ఏం చెప్తున్నారు చెప్తారు కదా, చెప్పాలి కదా. ఏం చెప్పారు చెప్పండి. ఇప్పుడు ఒక ప్రవచనకర్త ఏం చెప్తారు, అమ్మా గ్యాప్లు కనబడేటట్లు బట్టలు వేసుకోకండి, జుట్లు ఎరబోసుకొని వెళ్ళకండి గుళ్ళకి, ఆ మనుషులో దయ్యాలు అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి ఆయన. కరెక్టే, పాటిస్తున్నారా? లేదు. మరి నువ్వు ఫెయిల్ అయ్యావా లేదా? డెఫినెట్ గా. మరి నేను ఒకటి చెబుతున్నా, సమాజం మారట్లేదు, నేను ఫెయిల్ అయ్యానా లేదా? పాస్ అయ్యేటట్టు చేయాలి కదా మనం. నువ్వు నేను కూర్చొని మాట్లాడుకోవాలిగా. ఈ సమాజం బాగుపడట్లేదమ్మా, దీని గురించి ఏం చేద్దాం? స్వామి ఈ సమాజం బాగుపడట్లేదు, లేదా సార్ ఈ సమాజం బాగుపడట్లేదు, ఏం చేద్దాం? ఇక్కడ ఎక్కడా కూడా మనకు ఐకమత్యం లేదు. నా దుకాణం నాది, నీ దుకాణం నీది, నీ సంత నీది, నా సంత నాది, నీ గోల్ నీది, నా గోల్ నీది, నీ డబ్బా నీది, నా డబ్బా నాది. ఎక్కడ ఉంది ఈ సమాజంలో సంస్కరణ? తీసుకొద్దామని ఎక్కడ ఉంది? ఒక గొప్ప వాయిస్ వినిపిస్తుంది. ఏంటి అనంటే, మేము ఇప్పుకొని తిరుగుతామండి, వాళ్ళకి సంస్కారం నేర్పండి అన్నారు. రైట్, మేము రెడీగా ఉన్నాం సంస్కారం నేర్పడానికి, కొన్ని వేల మంది ఉన్నాం సంస్కారం నేర్పడానికి. సంస్కారం నేర్పించడానికి తల్లిదండ్రులు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లేరుగా. ఎవరున్నారు? లేరు. ఇప్పుడు చాలా మంది ఇవాళ తెలుగు భాష సెకండ్ లాంగ్వేజ్ కింద తీసేయమని కొట్లాడే తల్లిలను చూసా నేను. ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి, డచ్ లాంగ్వేజ్ కావాలి, వీళ్ళు బొచ్చు లాంగ్వేజ్ కావాలి. అదేమంటే బయట వాటికి వెళితే ఆ లాంగ్వేజ్ ఉంటదంట. నాకు అర్థం కాక అడుగుతాను, ఇవాళ ఎన్నో ఉద్యమాలు వచ్చి అక్కడ నుంచి ఎవడి కాడు నా దేశము నా మాతృభూమి నాకే సొంతం అని చెప్పి ఈరోజు ఉద్యమాలు జరిగి ఎక్కడ అక్కడ తరిమి కొడుతున్నారు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత నీ దేశంలో నీ భాష, నీ మాతృభాష నీకు రానప్పుడు నువ్వు నా గర్క నా ఘాట్ కావా?
ఒకటి పరాయి భాష నేర్చుకుంటానికి నీకు ఎన్నాళ్ళు టైము, ఒక 6 నెలలు టైం పెడితే నీకు భాష వస్తుంది. కానీ చదువుకునేటప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఉంటే నీ సంస్కృతి దాంట్లో ఉంటుంది. డెఫినెట్ గా మనం కావాలని చెప్పి పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్ మాతృభాషను ఎందుకు పెట్టారు అంటే, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. సెకండ్ లాంగ్వేజ్ మాతృభాష ఎందుకు ఉందంటే, ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంపార్టెన్స్ ఫస్ట్ లాంగ్వేజ్ లో ఇచ్చినప్పుడు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటంటే నీ సంస్కృతి నువ్వు ఎక్కడ తెలుసుకుంటావంటే నీ పుస్తకాల్లో తెలుసుకుంటావు, నీ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకుంటావు. నువ్వు నీ 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 యొక్క జియోగ్రాఫికల్ సిచ్యుయేషన్ ఎంత గొప్పదో, దాని యొక్క హిస్టరీ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకునేటటువంటి అవకాశము నీ లాంగ్వేజ్ లో, నీ మాతృభాషలో నీకు దొరుకుతుంది. దాన్ని నువ్వు మానేసి దాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి ఈ మాతృమూర్తుల మధ్య ఈ సమాజంలో ఎక్కడ చెప్పమమ్మా శుద్ధులు? ఎవడున్నాడమ్మా నేర్చుకుంటానికి శుద్ధులు? అందుకే ఏం చేయాలా? చట్టం తీసుకురావాలి. కొన్నిటిని మార్చలేం మనం. ఇంకొక విషయం, నన్ను అడిగితే మనందరం మాట్లాడుకోవడానికే హిందువులు. ఎవడమ్మా ఈ దేశం కోసం పోరాడేవాడు? ఎవడమ్మా ఈ ధర్మం కోసం నిలబడేవాడు? అవకాశం వస్తే అమెరికానా, ఆస్ట్రేలియానా, లేకపోతే న్యూజిలాండా, లేకపోతే ఇంకొక ఏదో ఒక అండమాన్ నికోబారా? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ మధ్య ఆ దేశం ఎక్కడికో సౌత్ ఆఫ్రికాకు కూడా పోతున్నారు జనాలు. అది చాలా వెనకబడినటువంటి ఇది ఉంటది, అక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే నీ దేశం నీకు అక్కర్లేదు మేడం, అక్కడ ల్యాండ్లు బాగా చీప్ ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి కొనేసుకొని డెవలప్ అవుతున్నారు. అదే చెప్తున్నా, మనిషి డబ్బుల కోసం పరిగెడుతున్నాడు. ఇక్కడ ఈ దేశంలో ఎవడు ఉండట్లా. ఉండనప్పుడు మాలాంటి వాళ్ళం ఈ దేశంలోనే ఉంటామమ్మా. మా కట్టె ఇక్కడ కాలాల్సిందే, ఎందుకంటే నా భూమి అంత గొప్పది. మరి నా సంస్కృతిని కనీసం ఉన్న నేనన్నా కాపాడుకోవాలిగా, నాలాంటి వాళ్ళు కాపాడాలిగా, నాలాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలిగా. చేస్తున్నాం. అంతేగాని గంపగొత్తగా వేరే దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి సెకండ్ లాంగ్వేజ్లు ఫ్రెంచ్లు, డచ్లు, తర్వాత బొచ్చులు నేర్చుకునే వాళ్ళకి మేము సంస్కృతి నేర్పలేము. ముందు అక్కడ మారమని చెప్పండి, అప్పుడు సంస్కృతి చెప్పడానికి మేము చాలా మంది ఉన్నాం. నువ్వు ఇందాకన్నావు ఆయన ఎవరో చెప్పారు అని, మరి బాగానే చెప్పాడు ఆయన. మరి ఆయన మీద కూడా పాపం వెళ్ళిపోయి ఉంటారు, ఉండరు, వెళ్తారు. ఎందుకు అనంటే వీళ్ళ విచ్చలవిడితనాన్ని ఆపడానికి చట్టాలున్నాయి, కానీ సంస్కృతిని కాపాడేటటువంటి ఆ స్థితి ఇవాళ చట్టంలోనూ లేదు, మన పరిస్థితుల్లోనూ, మన జీవనంలోనూ, మన గుండెల్లోనూ లేదు. మేడం, స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు, రెండు వేరు వేరు కదా, అదేనా మీరు చెప్తుంది? 200%. స్వేచ్ఛ అంటే ఏంటి? నువ్వు చేసేటటువంటి పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఆక్షేపణలు లేకుండా నువ్వు చేయటం. ఏ పని చేస్తున్నావమ్మా? దేశం కోసం చేస్తున్నావా, నీ కుటుంబం కోసం చేస్తున్నావా, తర్వాత ధర్మం కోసం చేస్తున్నావా, నీ సంస్కృతిని పెంపొందించడానికి చేస్తున్నావా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నీ కోసం చేస్తున్నావు అంటే ఒక వ్యాపారము, ఒక ఉద్యోగం, నీ ఉన్నతికి, నీ సంసారం కోసము. అది ఏ వ్యాపారం చేస్తున్నావు? ఆ వ్యాపారము ఈ దేశానికి సంబంధించింది అయి ఉంటుంది, ఈ దేశ సంరక్షణకి సంబంధించింది అయి ఉంటుంది, ఈ సమాజంలో, ఈ సమాజం మీద ప్రభావం చూపించేటటువంటిది ఉంటుంది. ఓకే, ఇవి కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాల్సిందే కదా. స్వేచ్ఛ అంటే ఏంటి? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో గంజాయి వ్యాపారం చేస్తానని ఎవరు పట్టుకుంటానికి వీల్లేదు, నువ్వు ఎవడో మాట్లాడడానికి అనడానికి లేదు కదా. దాన్ని స్వేచ్ఛ అనరు, దాన్ని ఏమంటారు? దంగలు అంటారు, మీరు దందా అంటారు. అదే సంస్కృతికి నువ్వు స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి తేడా ఏంటి అనంటే, స్వేచ్ఛ అంటే ఏంటి అనంటే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు ఆదుకోవడానికి నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు అంటే నీ కుటుంబం నీకు సహకరించాలి, సమాజం సహకరించాలి, అలాగే నీ స్నేహితులు సహకరించాలి. ఆ స్వేచ్ఛని నువ్వు తెచ్చుకోవాలి, లాక్కోకూడదు, దోచుకోకూడదు, ఇది చేయకూడదు. నువ్వు చేసేటటువంటి పని సమాజానికి, నీ కుటుంబానికి రెండు కూడా ఎప్పుడైతే యాప్ట్ అయి ఉంటాయో ఖచ్చితంగా దాంట్లో నీకు స్వేచ్ఛ ఇచ్చే తీరుతారు. నీ కుటుంబం ఇస్తుంది, నీ సమాజం ఇస్తుంది. చాలా మంది నా దగ్గర మాట్లాడు, నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మేడం, నాకు స్వేచ్ఛ లేదు. ఎందుకమ్మా? లేదండి, పలానా రంగంలో పలానా ఇట్లా ఉంటారు, వెళ్ళొద్దు అంటున్నారు. సరే రైట్, ఒకటి నువ్వు నీ వాళ్ళను ఒప్పించే నాలెడ్జ్లోకి నువ్వు వెళ్ళు. లేదంటావా? అది మానేసి ఇంకొకటి చూస్ చేసుకో. అసలు నేను ఉద్యోగం చేయడమే మా వాళ్ళకి ఇష్టం లేదండి, రైట్, ఇంట్లో ఉండి టైం చూసి దానికి నువ్వేం చెయ్యాలో దాన్ని ఏమన్నా నేర్చుకుంటున్నావా? వితండంగా వాదించేస్తారు, ఇది లేదండి అని, ఇది లేదండి అని.
ఇవాళ నేను చెప్తున్నా, మాలాంటి వాళ్ళందరం పోరాడితేనే ఈ స్థితికి వచ్చాము. ఎవరు మాకేం పళ్ళాల్లో పెట్టి ఇవ్వాలా. మేము బయటకు వస్తుంటే 1,00,000 ఆంక్షలు ఎదుర్కొన్నాం. మేము కూడా కెమెరా ముందు కనపడితే అది బాగాలేదు, ఇది బాగున్నారు, ఇట్టున్నారని మేము ఫేస్ చేసిన వాళ్ళమే. ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని అందరినీ ఒప్పించే దారిలో రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇవాళ ఆ ఓర్పు నేర్పు ఏ ఆడపిల్లకు ఉంది, ఏ మగ పిల్లలకు ఉంది. ఇలా వెళ్ళంగానే ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలంటే 30 ఏళ్ళకి ఆడికి కారు వచ్చేసేయాలి, ఇల్లు వచ్చేసేయాలి, వెళ్ళా వచ్చేసేయాలి. మరి నీ బాబు అవన్నీ సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సంవత్సరాలు పట్టింది. కానీ వీడు ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలకి ఉద్యోగంలో 24 సంవత్సరాలకు ఉద్యోగంలో వాడు సెటిల్ అయ్యి వాడు 30 ఏళ్ళు వచ్చేసరికి నీకు అన్ని చేసి ఇచ్చేయాలి. నీ బాబుకి చేత కాలేదు కానీ నీ మొగుడు చేత, నువ్వు చేసుకునే వాడికి చేత అవుతుందా? ఆడు మగోడు కాదు ఈడు మగోడా, లేకపోతే ఈడు మగోడు కాదు ఆడు మగోడా? ఇలాంటి దరిద్రమైనటువంటి ఇల్యూజన్స్ లో ఆడపిల్లలు ఉన్నారు. ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారా మేడం? అంటే నా మటుకు నా ఆలోచన వేరు, మీ ఆలోచనలు కూడా నాకు తెలుసు కాబట్టి మన మైండ్ సెట్స్ చూసి బయట మైండ్ సెట్స్ కి నేను కొంచెం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాను. అంటే ఉన్నారా అనంటే ఇప్పుడు ఒకసారి నువ్వు కెమెరా పెట్టుకుని ఒకసారి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడి చూస్తే నీకు అర్థమవుతుంది కదా శ్వేత. నువ్వు ఫస్ట్ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఎప్పుడు అదే కదా, ఎందుకు స్టూడియో లోపలే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు? బయట ప్రపంచాన్ని చూడండి, బయట ప్రపంచం యొక్క అభిప్రాయాన్ని చూడండి, అప్పుడు ఇక్కడ కూర్చుని ఏమి ఇవ్వాలో అర్థమవుతుంది. దయచేసి కెమెరా ఫీల్డ్ లో పనిచేయండి అమ్మా అని చెప్పేసి అని నేను మొత్తుకుంటా మీ అందరికి. ఇక్కడ కూర్చొని ఎంతసేపు ఒకటే మోస ప్రకారము నన్నే కూర్చోబెట్టి ఒక 100 ఎపిసోడ్లు చేస్తే నా మాటనే నువ్వు జనాలకి తీసుకెళ్తావు. అసలు జనాల ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకుంటే అప్పుడు నా నుంచి జనాలకి ఏం కావాలో నువ్వు ఇస్తావు. లేదనుకో నువ్వు వచ్చి కూర్చో ఏం చేద్దాం మేడం, ఇవాళ ఏ టాపిక్ మేడం, ఏంటి యూట్యూబ్ లో ఏది ట్రెండింగ్ వచ్చింది మేడం, ఇది మాట్లాడతావు. నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళు, ప్రతిదీ ట్రెండింగే, ప్రతిదీ ట్రెండింగ్ లోకి తీసుకురాగలవు. అన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమాజంలో అంత స్పేస్ ఉంది నీకు ఎదగడానికి. అది మానేసి చేసుకునేవాడికే కారు ఉండాలి, ఇది సంపాదించదు. లేదా నేను సీఈఓ అయిన తర్వాత చేసుకున్నాడు, దీనికి ముడికి 40 ఏళ్ళు వస్తాయి. అప్పటికి పిల్లని కంటానికి కన్నా ఎత్తుకునే ఓపిక ఉండదు. కంటానికి కూడా దాన్ని ఏమంటారు, పుట్నాల పప్పులు బఠానీలు తిన్నట్టు తినాలి. ఆ సంపాదించిన సొమ్ములో సగభాగం ఒక డెలివరీకి ఖర్చు అయిపోద్ది. ఎందుకు? న్యూట్రిషన్స్. ఈ అమ్మ మా రోజుల్లో తెలియవు, మా అమ్మ రోజుల్లో తెలియదు, మా అమ్మమ్మ రోజుల్లో తెలియవు. ఇప్పుడు ఏంటో న్యూట్రిషనిస్ట్ ఒకటంట, ఇంకొకళ్ళంట, 100 మంది డాక్టర్లు ఇట్లా తిరిగి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ డాక్టర్స్ కి బిజినెస్ ఎక్కువైంది మేడం. దానికి కూడా ఒక ఎపిసోడ్ ఎప్పుడన్నా మళ్ళీ నేను మాట్లాడతానమ్మా. ఎందుకనంటే ఫర్టిలిటీ చచ్చిపోయింది ఈ రోజు. సిగ్గుపడాలి. ఒకప్పుడు ఒక్కొక్క అమ్మ 10-12 మంది సంతానానికి అనేది మగాడు కూడా అంతమందిని ఇచ్చేవాడు. పెళ్లి అవ్వంగానే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టేవాళ్ళు. తర్వాత దౌర్భాగ్యం దగులుబాజీలు ఎన్ని వచ్చినాయి అనేది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. తీసి పక్కన పెడితే కన్నమ్మ బ్రహ్మాండంగా అదేంటి రేపు పొద్దున్న డెలివరీ లేదా గంటలో డెలివరీ అన్నా కూడా కొన మోసేది సంకన పెట్టి. ఇవాళ గులాబీ ఇచ్చి మొయ్యమనమ్మ, అది కూడా పక్కన వాళ్ళు కావాలి పుచ్చుకుంటాను. సెల్ ఫోన్ మాత్రం పుచ్చుకుంటాం మనం. ముందు ఈ దరిద్రాన్ని వదిలితే సంస్కృతి సంప్రదాయాలు మన జీవితంలోకి వచ్చి చేస్తాయి. మా అమ్మమ్మకి 89 సంవత్సరాలు, 8 మంది పిల్లలు. ఆమె ఇప్పటికీ శుభ్రంగా పని చేసుకుంటుంది. మరి ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే నాకు ఒక పాప, నాకు ఓపిక ఉండదు. అంటే నువ్వు తినేటటువంటి తిండి, నువ్వు ఉండేటటువంటి లైఫ్ స్టైల్, వాళ్ళు ప్రకృతిలో ఉన్నారు, నువ్వు ప్రకృతికి ఎప్పుడు వెళ్తున్నావు? నేను అదే చెప్తున్నాను కదా, యాంకర్లు అందరికీ కూడా డిప్రెషన్లు ఎందుకు వస్తున్నాయంటే తల్లి వారంలో 5 రోజులు బయట పనిచేయండి, 2 రోజులు స్టూడియోలో పనిచేయండి అని చెప్తున్నా. బయటికి వెళ్తే ప్రకృతిలో మమేకం అవుతారు, ఎండకుంటారు, గాలి వస్తుంది. ఇంకొకటి, మీకు డిప్రెషన్లు ఉన్నా ఏమున్నా ఒకసారి ప్రకృతి లోపలికి వెళ్ళి రండి, కనీసం 10% అన్న డిప్రెషన్ తగ్గించుకొని మీరు ఇంటి లోపలికి వస్తారు. ఎందుకు? ప్రకృతికి తీసేసుకునే లక్షణం ఉంటుంది, నీకు ఎనర్జీని ఇచ్చేటటువంటి లక్షణం ఉంటుంది. ఇవన్నీ ఆపేసేసి నేను ఒక్క పిల్లనే భరించలేకపోతున్నానండి అనంటే కారణం ఏంటి అనంటే మీకు సంసారాలు ఎలా చెయ్యాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి అవగాహన మీకు లేదు. మాలాంటి వాళ్ళని చెబితే మీకు నచ్చదు. ఇంకొక విషయం ఏంటంటే మీకు అన్ని తెలుసు, ఎందుకంటే ఈ చేతిలో ఉంది కదా, అందుకని మీకు అన్ని తెలుసు, గూగుల్ తల్లి అన్ని తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు. అంతే మేడం. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు, అన్ని నిర్ణయాలు మీరే తీసుకుంటారు. కానీ అది ఫెయిల్ అయిందంటే మాత్రం పక్కనాడు కారణం. సో ఇట్లా గెలుపు మీది, ఓటం పక్కవాడిది. అలాగని మీరు ఏమన్నా గెలుస్తున్నారా అనంటే ఎవ్వరూ కూడా గెలుపు దిశగా వెళ్ళలేదు. నేను గెలవను అని నువ్వు ఎలా చెప్తావు అనే వాదంలోనే జనం ఉన్నారు. కానీ మేడం, ఏమైనా కానీ మీరు అన్నట్లుగా స్త్రీ అనే
స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కానీ ప్రకృతికి దగ్గరలో ఉంటే నిజంగానే జీవితాలు అనేది మార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా అమ్మా, ఇది వరకు ఇల్లులు ఎట్లుండేవి, తడాకులు ఇల్లు ఉండేవి. నేను చెప్తున్నాను కదా, అసలు ఎంత హాయిగా ఉండేది. చలికాలంలోనే వెచ్చగా ఉండేవి, వేసవకాలంలో చల్లగా ఉండేవి. అది ప్రకృతితోటి కూడుకున్నది. అలాగే రెల్లుగడ్డ ఇల్లులు ఉండేవి, అది పెద్ద సంస్థానం అన్నమాట. ఎంత పెద్ద ఇల్లు అంత పెద్ద ఇల్లు రెల్లుగడ్డతోటే ఉండేది. ఆ తర్వాత ఎప్పుడో ఒక 30 ఏళ్ల కిందటో ఏమో స్లాబ్ వేసి ఒక ఇల్లు కట్టారు. అంతకుముందు అంతే పెద్దది, ఇంత పెద్ద అరుగులు ఉండేవి. కనీసం ఒక 5-6 మెట్లు ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చేది. అంత పెద్ద అరుగులు మండువాలోకి ఇల్లు లాగా ఉండి రెల్లుగడ్డ ఇల్లు ఉండేది మాకు. దాంట్లోకి వెళ్ళి అసలు అవన్నీ బాడీని మైండ్ ని హీల్ చేసేవి కదమ్మా. ఈ చుట్టుపక్కల ఇంటి చుట్టూ మొక్కలుండేవి, పూల మొక్కలుండేవి. అది మనం పుట్టి పెరిగినటువంటి ప్లేస్ లో ప్రతి ఒక్కడికి సొంత ఇల్లు ఉండేది. పుట్టడంతో వాడు సొంత ఇల్లుతో పుట్టేవాడు. లేదు 4 పిల్లల్ని అందనుకో, ఒక అమ్మ 4 ఎకరాలు ఉంటే ఎకరం పనిచేసి కూర్చునేది. ఆ ఎకరంలో ఒక జాగాలో వీడు వేసుకుని ఒక గుడిసేసుకుని ఒక 1 నిట్టాడో 2 నిట్టాడో 3 నిట్టాళ్ళు ఇల్లు వేసుకుని సంసారం పెద్దదైతే హ్యాపీగా ఉండేవాడు. ఈ రోజు హ్యాపీనెస్ ఏది? ఈ నిమిషం నువ్వు ఒక డ్రెస్ కొనుక్కొని వచ్చావు అని అంటే షాప్ లో చూసి నువ్వు కొనుక్కొని వచ్చేలోపు 10 డ్రెస్సులు నీకు మళ్ళీ దీంట్లో కనపడుతున్నాయి. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? కన్ఫ్యూజన్ లో పడుతున్నావు, కాంప్రమైజ్ అవ్వట్లా, నువ్వు కన్ఫ్యూజన్ లో పడుతున్నావు, ఇరిటేషన్ వస్తుంది, చిరాకు వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మార్చాలి అని అంటే మళ్ళీ డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వు సంపాదించినటువంటి డబ్బు ఎంతమంది వెనకేస్తున్నారు నాకు చెప్పండి. సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఈఎంఐలు ఎంత ఉన్నాయి చెప్పండి అమ్మా. సేవింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఈఎంఐలు చాలా ఎక్కువ ఉంటాయి. అది దాన్ని ఏమంటారు? వెనకటికి అప్పు అంటే చాలా చాలా నామోషి. ఆడు అప్పుల పాలైపోయాడు రా అని చెప్పేసి అని మాట్లాడుకునేవాళ్ళు. అలాగే అమ్మో నేను అప్పుల పాలైపోతానేమో, ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను, అప్పుల పాలైపోతాను, అప్పు జోలికి వెళ్ళేవాడు కాదు. అప్పులు ఇచ్చేటోళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, తీసుకునేవాళ్ళు తక్కువే ఉండేవాళ్ళు. అలాగే అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా తీసుకునేటటువంటి వాడు చాలా బాధలు పడేవాడు. కాబట్టి ఈ బాధలు చూసి వెళ్ళేవాడుగా. ఇవాళ మన జీవితంలోకి ఏమైపోయింది అనంటే, మనం ప్రపంచం గురించి ఆలోచించొద్దు, సంస్కృతి గురించి ఆలోచించొద్దు, పరిపాలన గురించి ఆలోచించొద్దు. కేవలం 1వ తారీఖు వస్తే ఈఎంఐలు ఎలా కట్టాలి, 1వ తారీఖు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈఎంఐలు కట్టడానికి మళ్ళీ ఎన్ని ప్రాజెక్టులు చేయాలి, ఎంత డబ్బు సంపాదించాలి, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈఎంఐలో ఏం కొనాలి. ఎందుకంటే పక్కనమ్మ కొంటది కదా, పక్కన అయ్యి కొంటాడు కదా. కాబట్టి ఈ కారు పనికిరాదు, కాబట్టి పెద్ద కారు కొనాలి. ఇప్పుడు 20,000 కట్టడానికి నువ్వు డక్కా ముక్కీలు తిన్నావు, కానీ పెద్ద కారు కొనకపోతే, ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న గ్యాంగ్ మొత్తం అట్లాగే ఉంటది. నువ్వు దాంట్లో ఉంటూ ప్రశాంతత ఎట్లా ఎత్తుక్కుంటావు? అంతేగా. ఎందుకుంటున్నావు? అది లేకపోతే ప్రపంచం ఎక్కడుంది? అరే సంతృప్తి ఇక్కడ ఉండాలిరా. ఎక్కడైనా ఉంటావు, ఎక్కడైనా నువ్వు ఉంటావు. అది లేదు ఇవాళ. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ యాంగ్జైటీలో ఎవడేది మాట్లాడినా తప్పే. ఎవడికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఇవాళ మనం ఉంటున్నాం. కాబట్టి ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ వచ్చేసింది. ఒకప్పుడు ఒక మాట తూలాలి అంటే చాలా భయపడేవాళ్ళు, మాట మీద చాలా ఆంక్షలు ఉండేది, పద్ధతి మనలో మనకే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేది. ఇప్పుడు భాష మాట్లాడమని చెప్పండి, నేను కూడా చెడిపోయినా, నేను వాస్తవం చెప్తున్నాను కదా. ఆ భాష ఈ ఫ్రస్ట్రేషన్ చూసి 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 ఈ మధ్య కాలంలో చాలా వరకు నేను మళ్ళీ వెనక్కి వస్తున్నా, సంస్కరించుకుంటున్నా. వద్దొద్దు, నేను ఈ భాష మాట్లాడకూడదు, నేను కొంచెం తగ్గించాను. మొన్న ఎవరు అంటున్నారు, మేడం ఇదివరకట్లాగా మీరు అగ్రెసివ్గా మాట్లాడట్లేదు మేడం, మాకు జోష్ రావట్లేదు అంటే. వీళ్ళ జోష్ కోసం నేను మాట్లాడాలా? అంటే జనం తయారు చేస్తున్నారా అంటే కాదు, మనం తయారవ్వబడుతున్నాం. వద్దు, నేను ఇలాగే ఉంటారా, నన్ను ఎవరు చూడరా, మంచిది, నమస్కారం. మా ఇంట్లో పోతా, మా ఊరు చివర ఫామ్ హౌస్ ఉంది, చెట్టు కింద కూర్చుంటాను, హాయిగా గాలి వస్తుంది, 4 సినిమా పాటలు వింటాను, లేకపోతే 4 భక్తి గీతాలు వింటాను, పోతాను, ఒక గ్లాస్ వండుకుంటా, మా ఆయన కింద పెడతా, మా అమ్మాయి కింద పెడతా, నేను వెనక్కి వస్తాను. వాళ్ళిద్దరికి నాతో వంట ఇష్టం లేదనుకో, మీ ఇష్టం, హ్యాపీగా ఉంటా. ఎందుకంటే ముందు నేను హ్యాపీగా ఉండాలమ్మా. హ్యాపీనెస్ అనేటటువంటిది నా మనసులోకి నేను తెచ్చుకోవాలి. నాకు వస్తువులు హ్యాపీనెస్ ఇవ్వవు. ఈ వ్యవస్థలో నేనేదన్నా ఇవ్వగలిగితే, నేను ఈ వ్యవస్థకి ఏమి ఇవ్వను అనేది, ఏమి ఇవ్వగలను అనేది ప్రతి ఒక్కడూ మానేశాడు. ఈ వ్యవస్థ నుంచి నేనేం లాక్కోవాలి అనేటటువంటిదే ఆలోచిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కడు నేనే గొప్ప, నాకు నవ్వు వస్తుంది అన్నమాట. కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ యాంకర్స్కి చాలా మందికి చెప్తూ ఉంటా, తల్లి మీరు రోజు న్యూస్ పేపర్ చదవండి అమ్మ, బుక్స్ ఎక్కువ చదవండి. ఎందుకు చెప్తాను అంటే, ఆ దేశంలో ఏం జరుగుతుందో, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పేది మనకు పేపర్.
అవును. న్యూస్ పేపర్. అవును. అది తెలీదు. ఇక్కడ కూర్చొని గెస్ట్ ముందు కూర్చొని ఏంటి మేడం అది ఎట్లా అడగాలి, అది ఏంటి అని అడుగుతారు మమ్మల్ని తిరిగి. అంటే ఒకప్పుడు మేము ఇంటర్వ్యూ చెయ్యాలంటే దాని పుట్టుపూర్వోత్తరాలన్నిటిని మా సీనియర్లను అడిగి రాసుకొని మళ్ళీ దాని గురించి ఏదన్నా ఉంటే తెలుసుకొని Research అప్పుడు చేసి. పోయి ఇంటర్వ్యూకి పోయేవాళ్ళం. అది లేదనుకో మేము వచ్చే లోపే మా సీనియర్కి మా ఎడిటర్లకి ఫోన్లు వెళ్ళాయి అనమాట, ఇంకోసారి వీళ్ళని పంపమాకండి అని. కరెక్ట్ గా ఫస్ట్ ఇంటర్వ్యూ 2 సంవత్సరాల క్రితం మీ దగ్గర చేసినప్పుడు తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడదంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తిట్టారు మీరు నన్ను. అసలు ఏంటి నీ భాష ఏంటి, తెలుగేది, నువ్వు ముందు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి న్యూస్ పేపర్ చదువు, లేదంటే 4 బుక్స్ ఇస్తాను వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్లి బుక్స్ చదివి తెలుగు నేర్చుకున్న తర్వాత నా దగ్గరికి రా అన్నారు. ఆ రోజు మొదలు పెట్టే ఈ రోజు దాకా చదువుతూనే ఉన్నా. ఇప్పుడు ఏంటి శ్వేతలాగా ఎంతమంది నేర్చుకున్నారు, చాలా మందికి చెప్పా ఇది మాట్లాడతా నేను. ఎంతమంది నేర్చుకున్నారు, శ్వేతలాగా ఎంతమంది నిలబడ్డారు చెప్పండి. అది ఇంకా సో మేము చెప్పడం కాదమ్మా, తీసుకునే వాళ్ళు ఎవరున్నారు. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక రెస్ట్రిక్షన్ పెట్టాలి. నాలెడ్జ్ ఉంటేనే నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను. ఈ మధ్య కాలంలో నేను అందరికీ అదే చెప్తున్నా. ఎవరన్నా నన్ను ఇంటర్వ్యూ అడిగితే నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇవ్వనండి, ఏమనుకోవద్దు మీరు. బికాస్ అడిగేవాడికి నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నా. సరే ఇచ్చే వాళ్ళందరూ నాలెడ్జ్ పర్లా అని అంటే గుడ్డిలో మెల్ల. పాపం ఏదో నాకు బాగా తెలిసిన పిల్లలో లేకపోతే ఇంకొకళ్ళు అయితే తప్ప నేను వై షుడ్ ఐ గివ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.